కొలెస్ట్రాల్ పేరు వినగానే నడువయసు వారికి ముచ్చెమటలు పోస్తాయి. ఆపై గుండె జబ్బు, గుండెపోటుతో మరణించిన వారు కళ్ల ముందు మెదులుతారు. అయితే నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పనిలేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండటమూ మంచిది కాదు. మనలో మంచి చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి చెడు అనే 2 రకాలు ఉన్నాయి. వీటిలో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడే మనకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ కదేమిటో, కొలెస్ట్రాల్ నిల్వల గురించి మనం ఎప్పుడు ఆందోళన చెందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడి వయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. నిజానికి కొంతమేరకు కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరం కూడా. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. ఇది శరీరమంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీరంలో తీసుకున్న ఆహారం నుండి, శరీరం లోపల నుండి తయారవుతుంది. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ కాలేయంలో తయారవుతుంది. ఆహారం నుండి పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాల పదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్డులోని పచ్చసొన నుండి అందుతుంది. అయితే వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి, చెడ్డవి ఉన్నట్టే కొలెస్ట్రాల్లో కూడా మంచి, చెడు 2 ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్లో రకరకాల అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్ అని, అనదర్ టైప్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ఇవన్నీ వివిధ భాగాలు చెప్పుకోవచ్చు. అయితే మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్, దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ చెప్తారు. ఎందుకు అని అంటే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కడ మన బ్లడ్లో అధికంగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని లివర్కి ట్రాన్స్పోర్ట్ చేయటం, అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయ్యి ఇంటెస్టైన్ ద్వారా బయటికి పంపిస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలని మనకి ఇది కంట్రోల్ చేస్తుంది. హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ వల్ల అవుతుంది. సో దీన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అదేవిధంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువ ఉండటం వల్ల మనకి రక్త వెజల్స్, బ్లడ్ వెజల్స్ పేరుకొని పోతుంది. యూజువల్లీ రక్తనాళాలు అనేవి చాలా స్మూత్గా ఉండి మనకి ఫ్లెక్సిబుల్ ఉంటాయి అన్నమాట. ఈ కొలెస్ట్రాల్ అనే ఒక ప్లే కూడా ఫార్మ్ అయిపోతుంది, ఏది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. తద్వారా రక్త నాళాలు అనేవి స్టిఫ్ అయిపోతాయి, దాన్ని ఎథిరోస్క్లెరోసిస్ అంటారు. ఎప్పుడైతే అవి స్టిఫ్ అయిపోతుందో రక్త మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. సో వైటల్ ఆర్గాన్స్కి మనకి బ్లడ్ అనేది సరిపోనంత అందదు. తద్వారా బ్రెయిన్ స్ట్రోక్ రావటము, హార్ట్ అటాక్ రావటము, ఇవి జరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఇదొక రకమైన కొవ్వు పదార్థం. మన బాడీలో ఎల్డిఎల్ కంటే కూడా మన ఇండియాలో ఎక్కువ కూడా పాపులేషన్లో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ మన రికార్డ్ అవుతున్నాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం వలన హార్ట్ అటాక్ రావటము, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావటము, అధికంగా ఉండటం వల్ల ప్యాంక్రియాటైటిస్ రావటము, గాల్ స్టోన్ ఫార్మేషన్ అనేది కూడా వీటి ద్వారా జరుగుతుంటుంది. అయితే మనం తీసుకునేటువంటి ఆహారము అంటే క్యాలరీస్ ఉన్నాయి చూడండి, మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. యూజువల్లీ అందరూ కూడా టేస్ట్ అని చెప్పి ఎక్కువ టైం తినేస్తుంటారు. ఆ విధంగా మనకు సరిపోగా ఎక్కువైనటువంటి క్యాలరీస్ అవి ట్రైగ్లిజరైడ్స్గా మారి మనకి ఫ్యాట్ సెల్స్ నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆకలి తినటం లేట్ అయిందనుకోండి, ఎక్సర్సైజ్ చేసినాం అనుకోండి, ఫాస్టింగ్ 15 hours అలా ఉందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనకు ఎనర్జీ రావాలంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనకు గ్లూకోజ్గా మారి మనకి ఎనర్జీ ప్రొడక్షన్ అని ఇస్తాయి. అంటే ఒక రకంగా ఇవి శక్తి నిల్వనని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవి మోతాజు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మన బాడీలో మళ్ళీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతాయి. తద్వారా మళ్ళీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావటం, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ రావటం, కెరటిడ్ ఆర్టరీస్ డ్యామేజ్ కావటం చేస్తుంటుంది. అయితే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ వెజల్స్ పైన అవి ఫస్ట్ డ్యామేజ్ చేస్తాయి అన్నమాట, ఎక్కువ ఉండే. అవి డ్యామేజ్ చేసిన తర్వాత ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ నిక్షిప్తం అయిపోయి దాని బ్లడ్ వెజల్స్ మొత్తం క్లోజ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది అధికంగా ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనం తీసుకున్నటువంటి ఆహారంలో షుగర్ కానివ్వండి, అధికంగా ఆల్కహాల్ తీసుకున్నా కూడా షుగర్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా మనకి శరీరానికి అవసరానికి అయిపోగా అంటే క్యాలరీస్ సరిపోగా మిగతా అన్నీ కూడా ఇవి ట్రైగ్లిజరైడ్స్గా మారుతాయి. గ్లూకోజ్ అంతా దానిలాగా మారి మనకి ఫ్యాట్ సెల్స్లో నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఇవి శక్తి నిల్వలు అయినా కూడా అధికమైనప్పుడు మాత్రం, ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రమాదకరంగా మారుతుంటుంది. ప్రతి విషయంలోనూ మంచి, చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి, చెడు అని 2 రకాలు ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి.
మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి మూలంగా ఇవాళ మనలో చాలామందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనంలో అవరోధాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు బాగా పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకునేందుకు తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. మన బాడీకి అవసరానికి కూడా కొలెస్ట్రాల్ చాలా అవసరం. అంటే బాడీలో కొన్ని ముఖ్యమైన పనులకి, సెక్స్ హార్మోన్స్ కానివ్వండి, విటమిన్ డి తయారీకి, సెల్ బాడీ తయారవుతానికి, బైల్ యాసిడ్ తయారైతానికి మన బాడీలో కొలెస్ట్రాల్ అవసరం. అయితే ఇది నార్మల్ లెవెల్ ఉన్నంత వరకు ఏం కాదు. కానీ లెవెల్స్లో కనుక నార్మల్ కంటే ఎక్కువై ఇంకా అధికమైనప్పుడు మాత్రం మన బాడీకి డేంజర్గా చెప్పుకోవచ్చు. మనకు టోటల్ కొలెస్ట్రాల్ అనేవి 200 mg/dL కంటే ఎప్పుడు తక్కువనే ఉండాలి. అదేవిధంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది కూడా 100 mg/dL కంటే తక్కువ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, హార్ట్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళలో కానీ 70 mg/dL కంటే తక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్ తీసుకున్నట్టయితే ట్రైగ్లిజరైడ్స్ 150 mg/dL కంటే తక్కువ ఉండేటట్టుగా మనం బాడీలో మెయింటైన్ చేసుకోవాలి. ఇవి ఏవైనా కూడా ఎక్కువైనప్పుడు మాత్రం మనకి హార్ట్ అటాక్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. వీటన్నిటికీ విరుద్ధంగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్, ఇది మనకి సేఫ్, అంటే గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి ఇవి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి 40 to 60 అంటే 60కి అబోవ్ ఉండేటట్టు చూసుకోవాలి. 40 to 60 మధ్యనప్పుడు కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోర్ దాన్ 60 ఉండేటట్టు చూసుకోవాలి. 60 mg/dL కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా తీసుకునే ఆహారంలో ఎక్కువ కూరగాయలు ఉండేటట్టుగా, పండ్లు ఉండేటట్టుగా, తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు ఫుడ్ తీసుకోవటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. తీసుకునే వాటి ఫుడ్లో కూడా తృణధాన్యాలు ఎక్కువగా ఉండాలి. బార్లీ కానివ్వండి, బీన్స్, వీటిల్లో కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచి ఎల్డిఎల్ తగ్గిస్తుంటాయి. సో ఆహారం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సెకండ్ థింగ్, మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తీసుకునేటువంటి, అంటే ఎక్సర్సైజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఎవ్రీడే 35 to 40 minutes చేయటం వల్ల మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుకునేందుకు చూసుకోవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ అనేది కూడా కంప్లీట్గా మన నియంత్రణలో ఉండాలి. ఆల్కహాల్ కనుక అధికంగా ఉన్నట్లయితే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవటము, తద్వారా మళ్ళీ మనకు హార్ట్ అటాక్ ఇవి రావటము, అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో ఆల్కహాల్ నియంత్రణలో కంప్లీట్గా ఉంచుకోవాలి. పొగాకును కూడా కంప్లీట్గా బంద్ చేయాలి. స్మోకింగ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తుండాలి. తర్వాత రెగ్యులర్గా బాడీ వెయిట్ మెయింటెనెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెంచేసుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. స్ట్రెస్, మెడిటేషన్ ద్వారా కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ ఆహారపు అలవాట్లు, తీసుకునేటువంటి ఫుడ్లో ఉన్నటువంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి తగ్గించుకోవడం ద్వారా మన ఆరోగ్యంగా మన కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ను అంచనా వేయటానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్, దీని విలువ 200 మిల్లీగ్రామ్ లేదా డెసిలీటర్కు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్, దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకొని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిది. మనకి కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఫస్ట్ ఆహార నియమాలు పాటించడం, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయటం, ఆ తర్వాత మెడికేషన్స్ రావటం జరుగుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండే వాళ్ళల్లో, ఆల్రెడీ హార్ట్ డిసీజ్ సఫర్ అయ్యే వాళ్ళలో, డయాబెటిక్తో సఫర్ అయ్యే వాళ్ళలో మనకి స్టాటిన్స్ మందులు అనేవి తప్పకుండా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో
ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాబట్టి సాధారణంగా ఇది 100 mg/dL కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అదే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ ఉండే వాళ్ళకి కానివ్వండి 70 mg/dL కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం స్టాటిన్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ కూడా మనకి మోర్ దాన్ 150 mg/dL కంటే అధికంగా ఉన్నప్పుడు మనకి ఫీనోఫైబ్రేట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఇవి ట్రైగ్లిజరైడ్స్ అన్ని తగ్గిస్తుంటాయి అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో మనకి స్టాటిన్స్ను ఫైబ్రేట్స్ని ఫీనోఫైబ్రేట్ వాటిని నియాసిన్ మెడిసిన్స్ వాడుతుంటాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచేందుకు వాడుతుంటాం. సో ఈ స్టాటిన్స్ అనేవి నైట్ టైం జరుగుతుంటుంది. ఈ స్టాటిన్స్లో HMG కోరిడక్టేజ్ అనే ఎంజైమ్ని ఇనిబిట్ చేయడం ద్వారా మనం యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు మన కొలెస్ట్రాల్ రెండు సోర్స్ నుంచి వస్తుంది. ఒకటి మనం తీసుకునే ఆహారం నుంచి, రెండవది లివర్ నుంచి. సో ఈ స్టాటిన్స్ అనేవి లివర్ మీద ప్రభావం చూపించి లివర్ ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ని రాకుండా చేసి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉంచుతాయి అనమాట. కాబట్టి స్టాటిన్స్ అనేవి మనం యూజ్ చేసుకొని LDL కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ వాటికి మాత్రం ఫీనోఫైబ్రేట్ యూజ్ చేయడం వల్ల మనకి ట్రైగ్లిజరైడ్స్ని కూడా తగ్గించుకోవచ్చు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగాను, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగాను ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు స్టాటిన్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాల్ని అదుపులో ఉంచుకునేందుకు ముందు నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం మేలు. సమతులాహారం, ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓట్స్, అవిసె గింజలు, గ్రీన్ టీ, చేపలు, బ్రాకొలీ, క్యాబేజ్, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజ ధాన్యాలు వీటికి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది. వీటిని తరచుగా తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవటం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు రక్తంలో కొలెస్ట్రాల్ని చక్కగా అదుపులో ఉంచుతాయి.